The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. After walking with Lord Jesus Christ very personally for nearly 3.5 years, దాదాపుగా 3.5 సంవత్సరాల పాటు యేసుక్రీస్తు ప్రభువారితో కూడా వ్యక్తిగతంగా నడుచుకున్న తర్వాత, and also after working for the Lord by the help and the leading of the Holy Spirit in the Acts of Apostles, తర్వాత దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయం ద్వారా అపోస్తల కార్యాల్లో దేవుని కొరకే పరిచర్య ఆయన పని చేసిన తర్వాత, in his old age, Apostle Peter is writing his experiences and what he has learned by walking with the Lord for our benefit. ఆయన వృద్ధాప్యములో అపోస్తలుడైనటువంటి పేతురు తాను ఏవైతే ప్రభు యొద్ద నేర్చుకున్నాడో ఆ యొక్క అనుభవాలన్నింటినీ కూడా మనందరి మేలు క్షేమం కొరకై ఆయన ఇక పత్రికల్లో రాస్తా ఉన్నాడు. As a matter of fact, from one angle if we see, the life of Peter can be divided into 3 parts. చెప్పాలంటే పేతురు యొక్క జీవితాన్ని మనం 3గా విభాగించవచ్చు. Peter in the Gospels, సువార్తల్లోని పేతురు, and Peter in the Acts of Apostles, అపోస్తల కార్యములలోని పేతురు, and also Peter in his epistles. తర్వాత పత్రికల్లో పేతురు. In the Gospels we can see him as a student, as a disciple of Lord Jesus Christ. We are seeing him as a learner. మనము ఆ సువార్తలో చూసినప్పుడు పేతురు ఒక విద్యార్థి వలె యేసుప్రభువు వారి యొక్క పాదాల దగ్గర నేర్చుకునేటువంటి శిష్యుడిగా తను కనబడతాడు. So in Gospels he is a student, he is a learner. కనుక సువార్తలో చూసినప్పుడు ఆయన ఒక విద్యార్థిగా నేర్చుకునేటువంటి వాడుగా తను ఉన్నాడు. And in the Acts of Apostles we can see him as a worker or as a servant. అయితే అపోస్తల కార్యములో మనం చూసినప్పుడు ఆయన పని చేసేటువంటి పరిచారకుడిగా సేవకుడిగా మనకు కనబడతాడు. The whole of the 28 chapters of Acts of Apostles we can see 2 main characters used by the Holy Spirit mightily. కనుక అపోస్తల కార్యాల్లో ఉన్నటువంటి 28 అధ్యాయాల్లో మనకిద్దరు మరి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు పరిశుద్ధాత్మ చేత బలంగా వాడబడిన వారు కనబడతారు. In the first 12 chapters we can see Peter. In the last remaining chapters we can see Apostle Paul. మొదటి 12 అధ్యాయాల్లో మనకు అపోస్తలుడైన పేతురు కనబడతాడు. మిగిలినటువంటి అధ్యాయాలన్నింటిలో కూడా అపోస్తలుడైనటువంటి పౌలును గురించినటువంటి సంగతులు మనకు కనబడతాయి. So in the Acts of Apostles we can see Peter, the second phase of his life, that is an active worker for the Lord. కనుక అపోస్తల కార్యంలో పేతురు యొక్క జీవితంలో 2వ దశ అంటే ప్రభు నిమిత్తమే చురుకుగా పనిచేసేటువంటి పరిచారకుడిగా మనకు కనబడతాడు. And finally the third phase of his life we can see him in his epistles, both the epistles. తర్వాత ఆయన యొక్క జీవితంలో చివరి దశలో ఆయన రాసినటువంటి 2 పత్రికల్లో ఆయన మనం చూడగలుగుతాం. He is a student in the Gospels. సువార్తల్లో ఆయన ఒక విద్యార్థిగా In ఉన్నాడు. Acts of Apostles he is the servant. ఆయన అపోస్తల కార్యములో దాసుడుగా పరిచారకుడుగా ఉన్నాడు. And now in his epistles now he is a teacher. ఇప్పుడు ఆయన ఈ రాసినటువంటి పత్రికల్లో ఆయన ఒక బోధకుడుగా, ఆయన ఉపాధ్యాయుడిగా కనబడతాడు. What all he learned by walking with Jesus and working for Jesus, he is writing in his epistles. ఆయన ఏమైతే యేసుక్రీస్తు ప్రభువారితో కలిసినప్పుడు నేర్చుకున్నాడో, పని చేస్తున్నప్పుడు నేర్చుకున్నాడో వాటన్నిటిని కూడా ఆయన పత్రికల్లో అనుభవాలు రాస్తున్నాడు. So in the second chapter కనుక ఈ 2వ అధ్యాయంలో and in these 4 verses, ఈ 4 వచనాల్లో 3 important questions Peter is answering. 3 ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలకు పేతురు జవాబు చెప్తున్నాడు. Number 1, మొదటిది, what were we? మనము ఏమై ఉండినాము. In the past what we were. అంటే గతంలో మనం ఎలాగుండాము. And secondly, రెండవది, what are we today, what are we? ప్రస్తుతము మనం ఏమై ఉన్నాం. And thirdly, మూడవది, why are we here? మనం ఎందుకు ఇక్కడ ఉన్నాము. Why we are still on the face of the earth? ఎందుకని మనం ఇంకా ఇక భూమిపై మనం ఉన్నాం. So he is talking about our past, our present and the vocation. అంతేకాదు, ఆయన ఇక్కడ మనం చూసినప్పుడు మనకు గతాన్ని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు, మన ప్రస్తుతాన్ని గురించి మాట్లాడుతుంటున్నాడు, మన యొక్క పని ఏంటి, ఏ బాధ్యత నిమిత్తం ఉన్నామనే దాని గురించి మాట్లాడుతున్నాడు. So here Peter says, as believers we are all pilgrims and strangers. ఇక్కడ పేతురు రాస్తుంటున్నాడు కదా, విశ్వాసులుగా మనమందరం కూడా యాత్రికులము పరదేశులము అంటాడు. A yatrikudu is different and a stranger is different. ఇక్కడ మనం చూసినప్పుడు ఒక పరదేశీ అనే మాట వేరు, యాత్రికుడు వేరు. Two are having 2 different meanings. ఇక 2 మాటలు కూడా వేరు వేరు అర్థాలు ఉన్నాయి. It is not a vain repetition of the same meaning. ఒకే మాటను తీసుకొని 2 సార్లు వ్యర్థంగా అక్కడ ఉచ్చరించట్లేదు. Who is a stranger? ఇక్కడ పరదేశీ అంటే ఎవరు? Stranger is one who lives for an extended period in a land
that is not his own. పరదేశి అంటే తనది కాని దేశములో చాలా ఎక్కువ కాలం జీవించేటువంటి వ్యక్తిని పరదేశి అంటారు. He may be having a house there, బహుశా అక్కడ ఆయనకు ఇల్లు ఉండొచ్చు, he may be having a job there, అక్కడ తనకు ఉద్యోగం ఉండొచ్చు, but he is not the citizen of that country. అయితే అంత మాత్రాన దేశానికి ఆయన పౌరుడు కాదు. He is not a permanent resident of that country. ఆ దేశంలో స్థిరముగా నివసించేటువంటి వ్యక్తి He కాదు. will not have any legal rights. అక్కడ ఆయనకి సమాజంలో ఎలాంటి హక్కులు He ఉండవు. will not have any social standing. అదే కాదు, సామాజికంగా ఆయనకు ఉండేటువంటి స్థాయి ఏంటిది ఏది ఉండదు. He is staying in that country. ఆ దేశంలో ఆయన He జీవిస్తుంటాడు. is staying for 4 or 5 years. 4-5 సంవత్సరాలు తను అక్కడ జీవిస్తాడు. Yet he is a stranger. అయినప్పటికీ కూడా తను పరదేశి. Who is a pilgrim then? అయితే యాత్రికుడు ఎవరు? He is more temporary than the stranger. చూడండి, యాత్రికుడు అనేసరికి పరదేశి కంటే తాను ఇంకా తాత్కాలికమైనటువంటి సమయం He is నిమిత్తం ఉండేవాడు. passing through a place on the way to another place. ఆయన ఓ స్థలం నుంచి మరొక స్థలానికి వెళ్ళేటువంటి మార్గంలో తాను ఉన్నాడు. I'll tell an example, it will be easy to understand. మన ఉసులుగా అర్థం చేసుకునే దాని కొరకు ఉదాహరణ చెప్తాను. Our children are there. మన పిల్లలు ఉన్నారు, They are studying in America. మరి అమెరికాలో Or చదువుతున్నారు, they are working in America. లేక అమెరికాలో ఉద్యోగం They are చేస్తున్నారు. there for the last 4 or 5 years or 10 years. వారు గత 4 లేక 10 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. They are strangers there. అక్కడ వారు పరదేశులు. They are not the citizens of that country. వారు ఆ దేశం యొక్క పౌరులు కాదు. They are having a house there. అక్కడ వారికి ఇల్లు ఉంది, They are having a job there. అక్కడ వాళ్ళకి ఉద్యోగం ఉంది, They are having children there. అక్కడ వారికి పిల్లలు They కలిగారు, are well established there. అక్కడ బాగా స్థిరపడిపోయారు. Yet they are not the citizens of that country. They are strangers. అయినప్పటికీ కూడా ఆ దేశం యొక్క పౌరులు కాదు, వారు కేవలం పరదేశులు మాత్రమే. And they are strangers. వారు పరదేశులు. What about you and me? అయితే నీ విషయం నా విషయం Now ఏంటి? and then once in 2 years, 3 years, we will go there to see them and we will be there for only a month or 2 months. అప్పుడప్పుడు అంటే ఒక 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో వాళ్ళు చూసే దాని కొరకు వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఎక్కువ అంటే 1 నెల 2 నెలల నుండి తిరిగి వచ్చేస్తాం. We are pilgrims. కనుక మనము యాత్రికులం. Both are not having citizenship. ఇద్దరికీ పౌరస్థితి లేదు. But they are staying there for a long time. అయితే వారు మొదటి గుంపు వారు ఎక్కువ కాలం అక్కడ ఉంటున్నారు. And we are staying there for few days. అయితే మనం అక్కడికి వెళ్ళి కొన్ని దినాలే ఉంటాం. So what Peter is telling? కనుక పేతురు ఏమంటున్నాడు? As the children of God, some of us are strangers. We may live long in this world. Some of us are pilgrims. We may live for short period, but we are all pilgrims and strangers. We are not citizens. అని చెప్తా ఉంటున్నాడు ఏంటంటే, విశ్వాసులుగా మనం అందరం కూడా ఈ లోకములో పరదేశులుగా అంటే కొంతకాలం ఎక్కువగా జీవించే వాళ్ళు ఉంటారు, కొందరు యాత్రికులుగా కొద్ది కాలం జీవించే వాళ్ళు ఉంటారు. కనుక ఈ లోకంలో మన పరదేశులము యాత్రికులము అంటాడు. Some great men of God are there. They lived for 29 to 30 years only. They are called to glory. కొందరు గొప్ప దైవజనులైనటువంటి వారు ఉన్నారు, 29-30 సంవత్సరాల వయసు మాత్రమే జీవించి అటు తర్వాత మహిమలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. Say for example, John the Baptist, he must have lived 32-33 years at the most. చూడండి, ఉదాహరణకు చూసినప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను మనం చెప్పాలంటే ఒక 30 నుండి 34 సంవత్సరాల లోపలే ఆయన మరణించాడు. Man of God David Brainerd, he lived only for 29 years. దైవజనుడైనటువంటి డేవిడ్ బ్రైనర్డ్ 29 సంవత్సరాల వయసు మాత్రమే Man of జీవించగలిగాడు. God Jim Elliot is there. He lived for 29 years. తర్వాత దైవజనుడు జిమ్ మిల్లియట్, ఆయన 29 సంవత్సరాల వయసు వరకే They are జీవించాడు. pilgrims. వారు యాత్రికులు. But some people lived for 100 years. అయితే కొందరు 100 సంవత్సరాలు బతికే వారు ఉన్నారు. Dr. Billy Graham is there. డాక్టర్ బిల్లీ గ్రహాం గారు. Even Brother Bhatt Singh is there, lived for 97 years. తర్వాత సోదరు భగత్ సింగ్ గారు కూడా 97 సంవత్సరాల వయసు వరకు Though జీవించాడు. they lived so long, వాళ్ళు అంత కాలం జీవించినా కూడా they are strangers. వారు పరదేశులు. None of us are citizens of this world. మనలో ఏ ఒక్కరము ఈ లోకములో స్థిరమైన పౌరులం కాదు. So whether you are a stranger or a pilgrim, they are applied to the children of God only. కనుక ఇక్కడ పరదేశి అన్నప్పటికీ లేక యాత్రికుడు అన్నా కూడా దేవుని పిల్లలను ఉద్దేశించి చెప్పబడుతున్న మాటలవి. So Peter is writing that we are strangers and pilgrims. కనుక పేతురు రాస్తూ అంటున్నాడు కదా, మనం పరదేశులము యాత్రికులము అని. If we see a man from a different country or culture, మనము వేరే దేశానికి వేరే సంస్కృతికి చెందినటువంటి ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు immediately we can recognize him. వెంటనే ఆ వ్యక్తిని గుర్తిస్తాం మనం. Because they think differently, they act differently. ఏం చేద్దంటే వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, వారు వ్యవహరించేటువంటి విధానం వేరుగా ఉంటుంది. When we walk on the road, మనము రోడ్డుపై నడుస్తున్నప్పుడు suppose if we go to some bazaar, దానికి ఏదైనా బజార్కి వెళ్ళామనుకోండి, he will say, what is the cost of this glass? కనుక ఈ గ్లాస్ ఖరీదు ఎంత అని అడుగుతాడు. Immediately he will say, some okay, 100 rupees. వెంటనే 100 రూపాయలు అంటాడు. As an Indian, immediately we will ask 50 రూపాయలకి ఇస్తావా? మనము మామూలుగా భారతీయుల బుద్ధి 50 రూపాయలకి ఇస్తామని అడుగుతాం. And a foreigner will not ask like that, okay, it is 100 rupees, he will believe it. అయితే విదేశీ అయినటువంటి వాడు అలాగ అడుగుడు, ఆయన 100 రూపాయలు అంటే సరే 100 రూపాయలు ఇచ్చేస్తాడు. So by seeing their culture, by seeing their nature,
we can say that they are not of this country. గనక వాళ్ళ సంస్కృతి లేక వారు ప్రవర్తించే విధానం చూసినప్పుడు వాళ్ళు ఈ దేశానికి చెందిన వారు కాదు They అని మనం think గుర్తిస్తాం. differently, they act differently. వాళ్ళు ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది, వారు వ్యవహరించే విధానం వేరుగా When ఉంటుంది. Peter is calling you and me as a stranger and pilgrim, we belongs to other country. Our thinking and our acting also must be different from the natives of this planet. కనుక పేతురు ఎప్పుడైతే మనల్ని పరదేశులు యాత్రికులు అని పిలుస్తున్నాడో మనం కూడా మన యొక్క ఆలోచన విధానములో మనం ప్రవర్తించేటువంటి విధానములో ఈ భూగోళంపై ఉన్నటువంటి మిగతా వారి కంటే మనము వ్యత్యాసమైనటువంటి వారుగా ఉండాలి. And our new birth and our new nature are the products of heaven. తర్వాత మన యొక్క నూతన జన్మ నూతన స్వభావము పరలోకం నుండి కలిగినటువంటివి. Yeah, if anybody is in Christ Jesus, he is a new creature. 2 Corinthians 5:17. 2 కొరింథీ 5:17 ఎవడైనను క్రీస్తు యేసునందున ఎడల వాడు నూతన సృష్టి. Because we are born from heaven, మనము పరలోకం నుండి జన్మించాం గనక we are to be heavenly minded. మనము పరసంబంధమైనటువంటి మనస్సు కలిగిన వారంగా ఉండాలి. Our laws and our standards must be of heaven. మన యొక్క నియమాలు కావచ్చు, మన యొక్క అంతస్తులు కావచ్చు, పరసంబంధమైనటువంటివిగా ఉండాలి. So coming to these 4 verses, ఇక్కడ ఈ 4 వచనాల విషయానికి వచ్చినప్పుడు first of all, what were we? మొట్టమొదటిగా గతంలో మనం ఏమై ఉండినాం, What was our past situation? మన గత స్థితి ఎలాగుండింది. Chapter 2 verse 9. 2:9 There it is written. అక్కడ రాయబడింది. They are a little bit mixed in English and Telugu. తెలుగులో ఇంగ్లీష్లో కొంచెం అక్కడక్కడ కలిసి ఉన్నాయి. Our past was a dark past. We were in darkness. మన యొక్క గతం చూసినప్పుడు చీకటి మయమైనటువంటిదిగా ఉంటుంది. Lord Jesus Christ has found you and me when we were in sin, as per Ephesians chapter 2 verses 1 to 3. ఎఫెసీ పత్రిక 2:1-3 మనం చూసినప్పుడు మనం పాపముల్లో పడి ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని వెదికి కనుక్కున్నాడు. And here Peter is writing so clearly, you are called out of darkness. ఇక్కడ పేతురు ఎంత స్పష్టంగా రాస్తూ అంటాడు కదా, మీరు చీకటిలో నుండి పిలువబడ్డారు. What does it mean? దాని అర్థం ఏంటి? Our past was full of darkness. అంటే మన యొక్క గతము పూర్తిగా చీకటితో నిండి ఉండింది. Our spirit was darkened. మన యొక్క ఆత్మ చీకటితో ఉండింది. And our soul was darkened. మన యొక్క ప్రాణం అంధకారంగా Yeah, ఉండింది. many people they will say, చాలా మంది వారు we ఏమంటారంటే were dead in our spirit. మన యొక్క ఆత్మలో మృతమైన వారిగా What is ఉండినాము. the meaning of dead? అంటే మృతమైన వారు అంటే అర్థం ఏంటి? Inoperative. It was not functioning. అంటే పని చేయకుండా మన ఆత్మ ఉండింది అని It was అర్థం. not having any link with God. దేవునితో ఎలాంటి సంబంధం లేకుండా We ఉండింది. were dead in our spirit. మన ఆత్మలో మృతమైన వారుగా In ఉండినాము. our soul we were darkened. మన యొక్క ప్రాణం అంధకారమయమై And as ఉండింది. a result of that our body was defiled. ఆ కారణాన్ని బట్టి మన శరీరము అపవిత్రపరచబడింది. That's why we were heading to death. అందుచేతే మరణము వైపు మనం వెళ్తా ఉండినాం. That's what we read in Proverbs chapter 16 verse 25. ఆ విషయాన్ని సామెతల గ్రంథము 16:25 చదువుతాం. So this was our past. కనుక మన గత స్థితి అలాగుండింది. Dead in spirit, darkened in soul and defiled in our body. మన యొక్క ఆత్మలో మృతమైనటువంటి వారుగా ఉండినాము. మన ప్రాణం అంధకారమయమైనదిగా ఉండింది. మన శరీరము అపవిత్రపరచబడినటువంటి స్థితిలో ఉండినాం. What is the second thing Peter is writing about our past? మన గతాన్ని గురించి పేతురు రాసినటువంటి రెండో సంగతి ఏంటి? Irrespective of our background. మన వెనక చరిత్ర ఏదేమైనప్పటికీ కూడా This was our common past. మన అందరికి కూడా సమానంగా మన గతం ఇలాగే ఉండింది. It is not only the dark past, but it is the despised past. మనము చీకటిలో ఉన్నటువంటి మన గతం మాత్రమే కాదు, ఎంతో నీచమైనటువంటి తృణీకరించబడినటువంటి గతం. In English in verse 10 it is written, చూడండి రాయబడినటువంటి మాట ఇంగ్లీష్లో in పదవచనం. a time past we were not a people. అక్కడ రాయబడిన మాట ఒకప్పుడు ప్రజగా ఉండక. What does it mean? దాని అర్థం ఏంటి? We were not a people means we were outcasts. మనము ప్రజగా ఉండక అంటే మనము వెలివేయబడిన వారిగా మనం ఉండినాం. Ephesians 2:12 says the same. ఎఫెసీ పత్రిక 2:11 అదే రాయబడింది. Once upon a time you were very far from the commonwealth of Israel. మీరు ఒకప్పుడు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక దూరముగా ఉండినవారు అని Same అంటాడు. thing Paul repeats in Colossians 1:21. ఆ విషయాన్ని అపొస్తలుడైన పౌలు కొలస్సీ 1:21 మరలా We చెప్తాడు. were not a nation మనము జనము కాదు, and we were not a people. మనము అసలు దేవుని ప్రజలం కాదు. We were outcasts. మనము వెలుపల ఉన్నటువంటి We వారంగా were ఉండినాం. fallen race. మనము పడిపోయినటువంటి వారిగా And ఉండినాం. as it is written in Romans 5:10, we were enemies to God. రోమా పత్రిక 5:10 రాయబడినట్లుగా మనం దేవునికి శత్రులమై ఉండినాం. That was our past. మన గతం అలాంటిది. It was a dark past and also it was a despised past
we were outcasts. కనుక మన గతం చూసినప్పుడు మనం ఎంతో చీకట్లో ఉండినటువంటి మన గతం, అంతేకాదు తృణీకరించబడి వెలివేయబడినటువంటి వారుగా మనం ఉన్నాం. And thirdly, Peter is writing, తర్వాత మూడోదిగా పేతురు రాస్తాడు, our past is a deadly past. మన యొక్క గతం చూసినప్పుడు అది మరణాంతకమైనది, మృతమైనది. In the same verse it is written, అదే వచనంలో రాయబడింది, you had not obtained mercy. మీరు కనికరింపబడక అని What రాయబడింది. does it mean? దాని అర్థం ఏంటి? We were unworthy for the mercy of God. అంటే దేవుని కనికరానికి మనం పాత్రులం Of కాదు. course, later he extended his mercy and grace. అంటే తర్వాత ఆయన తన కృపా కనికరాలను చూపించాడు When అనుకోండి. we were unworthy, for the mercy of God means we were fit to go to hell. అంటే మనము దేవుని కనికరానికి పాత్రులము కాదు అంటే నరకానికి వెళ్ళేదానికి పాత్రులం అని అర్థం. Yeah, grace and mercy made all the difference in our lives. అయితే మన జీవితాల్లో తేడా కలిగింది దేన్ని బట్టి అంటే కృపా కనికరాలను బట్టి. Today we are saved means, ఈ దినాన మనం రక్షణ పొందామంటే, today we are calling ourselves as the people of God or children of God. ఈ దినాన మనం దేవుని ప్రజలమని దేవుని పిల్లలమని It పిలువబడుతున్నామంటే is not because of our abilities or not because of our qualifications. ఇది మన యొక్క సామర్థ్యాన్ని బట్టి లేక మనకు ఉన్నటువంటి అర్హతలను బట్టి జరిగింది కాదు. It is purely by the grace of God, as we read in Ephesians chapter 2 verses 8 and 9. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో చదువుతున్నట్లుగా కేవలం దేవుని యొక్క కృపను బట్టి మనం ఏమై ఉన్నాం, అది అయి ఉన్నాం. So from any background you must have come from, బహుశా మీరు ఏ వెనుక చరిత్రకు చెందిన వారైనా కావచ్చు. these three things were common in our lives. మన జీవితాల్లో ఈ మూడు సంగతులు సమానంగా మనందరికి ఉండినాయి. We were in darkness, మనము చీకట్లో ఉండినాం, a dark past. అంటే గతమంతా We చీకటిమయం. were not a people, we were outcast, that's why a despised past. మనము ప్రజగా ఉండక వెలివేయబడిన వారం గనక తృణీకరించబడినటువంటి మన గతం. And we were unworthy of the mercy of God, that's why our deadly past. తర్వాత దేవుని కనికరానికి పాత్రులం కాదు కాబట్టి మృతమైనటువంటి స్థితిలో మనం ఉండినాం. Out of his own experience Peter is writing. కనుక తన సొంత అనుభవంలో నుంచి పేతురు రాస్తున్నాడు. Not only our past, even the past of Peter was like that. చూడండి, మన గతం మాత్రమే కాదు పేతురు యొక్క గతం కూడా అలాగే ఉండింది. Now he has not stopped there. అక్కడితో ఆయన ఆగిపోలేదు. He is talking to you and me glorious words. ఆయన నీతో నాతో మహిమకరమైనటువంటి మాటలు Though మాట్లాడుతున్నాడు. our past was so despised, మన యొక్క గతం అంతా తృణీకరింపబడిందిగా ఉన్నప్పటికీ he is talking about our present standing. ఆయన ప్రస్తుతము మన స్థాయి ఎలాగుంది అని దాని గురించి After we మాట్లాడతాడు. are born again, మనం తిరిగి జన్మించిన what తర్వాత are the new names, what are the new positions God has given to us? ప్రభు మనకి ఇచ్చినటువంటి క్రొత్త పేర్లు ఏంటి, మనకి ఇచ్చినటువంటి క్రొత్త స్థాయి ఏంటి అనేది చెప్తాడు. In the same verses, అదే వచనాల్లో we all know, many of us have by hearted them, 4 wonderful names the Peter is writing. మనందరూ కూడా బాగా తెలిసినటువంటి మాటలే, మళ్ళీ చాలా మంది కంటతొచ్చేటువంటి ఈ 4 అద్భుతమైనటువంటి మాటల్ని పేతురు చెప్తున్నాడు. You are a chosen generation, number 1. మొదటిదిగా ఏర్పరచబడిన వంశము మీరు అంటాడు. What does it mean? దాని అర్థం We are ఏంటి? a new creation. అంటే మన నూతన సృష్టి అని. We are selected out of the lost humanity. నశించిపోయినటువంటి మానవాళిలో నుంచి మనము వెలపలికి పిలువబడ్డాము, ఏర్పరచబడ్డాం. 1 John 4:19, I have loved you. మొదటి యోహాను 4:19 నేను ప్రేమించాను. Ephesians 1:4, I have loved you before the foundation of the world. ఎఫెసీ పత్రిక 1:4 జగత్తు పునాది వేయబడ్డానికి మునుపుగా మిమ్మల్ని ప్రేమించాను John అంటాడు. 15:16, I have chosen you. ఎఫెసీ పత్రిక క్షమించండి, యోహాను 15:16 నేను నిన్ను ఏర్పరచుకున్నాను So అంటాడు. we are a chosen generation means we are selected very selectively out of all the lost humanity. కనుక ఏర్పరచబడినటువంటి వంశము అన్నప్పుడు నశించిపోయినటువంటి మానవ జాతిలో నుండి మనల్ని కొద్ది మందిని ప్రభు ఏర్పరచుకున్నాడు అని అర్థం. Now we are chosen people for God himself. ఇప్పుడు దేవుని నిమిత్తమై ఏర్పరచబడినటువంటి ప్రజలం మనం. And God made you and me a new race. కనుక దేవుడు నిన్ను నన్ను ఒక నూతనమైనటువంటి జనంగా చేశాడు. When God called Abraham, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు then a new race he started through him. ఆయన ద్వారా ఒక నూతనమైనటువంటి ప్రజను ఆయన లోకంలో తీసుకొచ్చాడు. Yeah, a brand new race which is called the Hebrew race. కనుక నూతనమైనటువంటి ఒక జాతి, హెబ్రీ జాతి గా పిలువబడేవారు లోకానికి వచ్చారు. Today in this world we may look like other people physically, ఇది మనం చూసినప్పుడు భౌతికంగా చూసినప్పుడు మిగతా వాళ్ళ వల్లే మనం కనబడుతూ ఉండొచ్చు. but we are spiritually we are a different race. అయితే ఆత్మీయంగా చూసినప్పుడు మన ప్రజంలో మనము వేరైనటువంటి ప్రజలం. There are 3 kinds of people in this world, we all know. మనందరికి బాగా తెలుసు ఈ లోకంలో 3 రకములైన ప్రజలు ఉంటారని. In 1 Corinthians 10:32, మొదటి కొరింథీ 10:32లో Jews are there, యూదులు ఉన్నారు, Gentiles are there. అన్యజనులు ఉన్నారు. There are only
only, there are only two categories. కేవలము రెండు గుంపులే ఉన్నారు. Jews are the covenant people of God, the Israelites. యూదులంటే దేవుని నిబంధన కలిగినటువంటి ప్రజలు, ఇశ్రాయేలీలు. And the other people other than Israelites, let them belong to America or Australia, they are known as Gentiles. దాని తర్వాత రెండవ గుంపు, ఒకవేళ వారు అమెరికా గానీ ఆస్ట్రేలియా గానీ ఏ దేశానికి చెందిన వారైనప్పటికీ కూడా వారు అన్యజనులు. Now after God has chosen you and me, అయితే ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్న తర్వాత we are neither Jews nor Gentiles. ఇప్పుడు మనం యూదులము కాదు, అన్యజనులము కాదు. Because we are not born in the family of Abraham. ఇప్పుడు మనము అబ్రహాం యొక్క వంశంలో We are జన్మించిన not వారం the కాదు, children of Jacob. మనం యాకోబు పిల్లలం కాదు. Physically we are not Jews or we are not Israelites. చూడండి, శరీర సంబంధంగా మనం చూసినప్పుడు యూదులం కాదు, ఇశ్రాయిల్లం కాదు. At the same time, because we accepted Lord Jesus Christ, we are not heathen also. అయితే అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని మనం అంగీకరించిన కారణం చేత ఇప్పుడు అన్యజనులం కూడా కాదు మనం. That's why God has given a new name to us. అంచేతే దేవుడు మనకు నూతనమైనటువంటి పేరు ఇచ్చాడు. You are not Jews. మీరు యూదులు కాదు, You are not Gentiles. మీరు అన్యజనులు కాదు. But what are you? అయితే మీరేంటి? The third group is the church of God. మూడవ గుంపు ఏంటంటే దేవుని సంఘము. Oh, educated, highly educated man, Apostle Paul is writing to Corinthians. కనుక చాలా ఉన్నతమైనటువంటి విద్య గడించినటువంటి వ్యక్తి అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఆయన In 1 అంటున్నాడు, Corinthians chapter 10, మొదటి కొరింథీ 10వ అధ్యాయము, these three groups he is mentioning. ఈ మూడు గుంపుల గురించి ఆయన చెప్తాడు. 1 Corinthians chapter 10 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం and verse 32. 32వ వచనం. Give none offense neither to the Jews nor to the Gentiles, and he is mentioning the third group, nor to the church of God. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను అని చెప్పి మూడో గుంపు ఇప్పుడు అంటాడు, దేవుని సంఘమునకైనను అభ్యంతరం So కలుగజేయదు. today three groups are there in this world. కనుక ఈ దినాన్ని మనం చూసినప్పుడు లోకంలో ఈ మూడు గుంపుల వారు Jews ఉన్నారు. and Gentiles are the old races, but the church of God is the new race, consisting of the chosen people of God. కనుక యూదులైనటువంటి వారు, అన్యజనులైన వారు ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి జనులు. అయితే ఇప్పుడు క్రొత్త జనముగా దేవుని యొక్క సంఘము ఏర్పరచబడినటువంటి దేవుని ప్రజలుగా ఉన్నారు. I have made you a new creation means I have joined you to this new race, that is the church of God. కనుక మిమ్మల్ని నూతన సృష్టిగా చేర్చానంటే ఈ నూతన ప్రజలైనటువంటి దేవుని సంఘముతో మిమ్మల్ని చేర్చానని అర్థం. That's why the Jews won't accept us, the Gentiles won't accept us, they will reject us. We are a third race and a new race. అందుచేతే మనల్ని యూదులు అంగీకరించరు, అన్యజనులు అంగీకరించరు. అందుచేతే మనం మూడవ గుంపు, దేవుని యొక్క ఏర్పరచబడిన So once సంఘం. upon a time our past was dark and despised and deadly. కనుక ఒక్కనప్పుడు మనం చూసినప్పుడు మన యొక్క గతస్థితి ఎలాగుండిందంటే చీకటిమయంగా ఉండింది. అదే కాదు, మన యొక్క గతస్థితిని తృణీకరించబడినటువంటిదిగా, మరణముతో మృతమైనటువంటి వారుగా మనం ఉండినాం. But because we came to the cross of Christ, అయితే క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ యుద్ధకు మనం వచ్చాం out of కాబట్టి, his eternal love he has chosen us before the foundation of the world, we became a new generation, that is the chosen generation. ఆయన నిత్యమైనటువంటి ప్రేమను బట్టి జగత్తు పునాది వేయబడ్డాను మునుపుగానే క్రీస్తులో మనం ఆయన ఏర్పరచుకున్న కారణం చేత నూతనమైనటువంటి ప్రజగా ఏర్పరచబడినటువంటి వంశంగా మనం అయ్యాం. The second name Peter is writing, ఇప్పుడు పేతురు రాసినటువంటి రెండో పేరు ఏంటంటే, you are a royal priesthood. ఆయన అంటాడు, మీరు రాజులైన యాజక సమూహము అంటాడు. What does it mean? దాని అర్థం ఏంటి? A new communion, a new fellowship. అంటే నూతనమైన అన్యోన్యమైన సహవాసం కలిగిన వారిమి అని. Once upon a time we were lost. ఒకానొకప్పుడు మనం చూసినప్పుడు నశించినటువంటి వారిమి. We were not worthy to utter the name of the holy God. మనము పరిశుద్ధుడైనటువంటి దేవుని నామం ఉచ్చరించేదానికి పాత్రులం కాదు. But today what God is telling? అయితే ఇది నాన్న ప్రభు ఏమంటాడు? Royal priesthood, you are priests. ఆయన అంటాడు, రాజులైన యాజక సమూహము, మీరు యాజకులు అంటాడు. What is the meaning of priest? యాజకుడు అంటే అర్థం ఏంటి? Very close to God now. అంటే దేవునికి ఇప్పుడు ఎంతో సమీపంగా Working ఉన్నామని, in the house of God. దేవుని ఇంటిలో పని చేస్తుంటున్నాం. A common Israelite may go up to the outer court in the tabernacle or temple. ప్రత్యక్ష గుడారంలో కావచ్చు, దేవాలయంలో కావచ్చు, సామాన్యుడైనటువంటి ఇశ్రాయేలుడు కేవలము ఆ గుమ్మము లేక ఆవరణంలో మాత్రమే వెళ్ళొచ్చు. But a priest can enter into the holy place. అయితే ఒక యాజకుడు పరిశుద్ధ స్థలంలోనికి Of course, the ప్రవేశించగలడు. holy priest can enter into the most holy place also, high priest. అయితే ప్రధాన యాజకుడు అయితే అతి పరిశుద్ధ స్థలంలో కూడా ప్రవేశించగలడు. Once upon a time we were outside that outer court. ఒకనొకప్పుడు మనం చూసినప్పుడు ఆ వెలుపటి ఆవరణానికి కూడా వెలుపల We మనం were ఉన్నాం. outcasts. మనము వెలుపల ఉన్నటువంటి ప్రజలంగా But ఉండినాం. because God loved you, అయితే దేవుడు మనల్ని ప్రేమించాడు because we have కాబట్టి come to the cross, మనం శిలువ యొద్దకు వచ్చాం we have కాబట్టి not only came to the outer court, but we have come to the holy place because God is calling, you are a priest unto me. కనుక మనం
మనం ఆవరణంలోనికి రావటం మాత్రమే కాదు, పరిశుద్ధ స్థలంలోనికి కూడా వచ్చాము. ఎందుచేతంటే దేవుడు మన గురించి అంటాడు, మీరు మా కొరకై యాజక సమూహము అంటాడు. యాజకుడు, ప్రీస్ట్, వాట్ ఎ వండర్ఫుల్ ప్రివిలేజ్ అండ్ పొజిషన్. కనుక యాజకుడు అనేటువంటిది నిజంగా ఎంత గొప్ప ఆధిక్యతది. దట్స్ వాట్ Paul is writing to Ephesians in chapter 2 verse 13. అదే విషయాన్ని పౌలు ఎఫెసీయులకు రాస్తూ 2వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు. Once upon a time you were very far. ఒకానప్పుడు మీరు దూరస్తులై ఉంటిరి. Today you are so nigh by the blood of Lord Jesus. అయితే ఇప్పుడు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అంటాడు. Because of this new relation, ఇప్పుడు నూతన సంబంధాన్ని బట్టి now unrestricted, unhindered access is there to his presence. ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి ఎలాంటి ఆటంకం లేని, ఎలాంటి అవరోధాలు లేనటువంటి ప్రవేశాన్ని మనం కలిగి ఉన్నాం. Lord Jesus Christ has broken all the barriers. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యలో ఉన్నటువంటి అడ్డంకులన్నిటిని కూడా ఆయన The తొలగించేశాడు. day when he died on the cross, the veil was torn. ఏ దినానైతే శిలువలో ప్రభు మరణించినాడో ఇక తెర చినిగిపోయింది. Directly you can go into the most holy place today. అందుచేత ఈ దినాన్ని నేరుగా అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశించగలం. You can read later Ephesians chapter 2 verses 14 to 19. తర్వాత మీరు చదువుకోవచ్చు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 19 వచనాలు. Hebrews 4:16 also. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16 వచనం. We can approach the throne of grace at any time. ఏ సమయంలో అయినా కూడా మనం కృపాసనం యొద్దకు We చేరగలం. are more privileged than the high priest of the old. మనము పాత నిబంధన ఉన్నటువంటి ప్రధాన యాజకుడి కంటే అధికమైనటువంటి ఆధిక్యత కలిగిన We వారు. all know in the Old Testament the high priest once in a year on the day of atonement he can enter into the most holy place with much fear and trembling. చూడండి, మనమందరం ఎరుగుంది కదా, పాత నిబంధన దినాల్లో చూసినప్పుడు ప్రధాన యాజకుడు ఎంతో భయముతో, ఎంతో వణుకుతో అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి మహాప్రాయశ్చిత్తార్ దినాంన ఒక దినాన్ని మాత్రమే ప్రవేశిస్తాడు. Once in 365 days. 365 దినాల్లో కేవలం ఒకేసారి ప్రవేశిస్తాడు. But today, అయితే నేడు in a single day you can go 365 times. మనము ఒకే దినములో 365 సార్లు ఆ దేవుని We దగ్గరికి can వెళ్ళగలం. go into the presence of God directly. మనం నేరుగా దైవ సన్నిధిలోకి వెళ్ళగలం. Nobody can question us. మనల్ని ఎవరు ప్రశ్నించలేరు. Why? ఎందుకని? Because we are royal priesthood. ఎంచేతంటే మనము రాజులైన యాజక సమూహం. Many times we do not understand these privileges. చాలాసార్లు ఈ ఆధిక్యతల్ని మనకు అర్థం కావు. That's why even after we are born again, many times we lead our lives as paupers. అంచేతే తిరిగి జన్మించిన తర్వాత కూడా చాలాసార్లు మన జీవితాలు ఎంతో దరిద్రులుగా జీవిస్తుంటాం. So a new communion, new fellowship is established because of the blood of Christ. అయితే క్రీస్తు ప్రభువారి యొక్క రక్తమును బట్టి నూతనమైనటువంటి సహవాసం అనేటువంటిది ఏర్పడింది. Chosen generation means a new creation. ఏర్పరచబడిన వంశం అంటే నూతన సృష్టి. Royal priesthood means a new communion. రాజులైన యాజక సమూహం అంటే నూతనమైన And సహవాసం. the third name what the Lord is giving to us is a holy nation. ఇప్పుడు మూడవ పేరు దేవుడు మనకు పెట్టేటువంటిది ఏంటంటే పరిశుద్ధ జనము. What does it mean? దాని అర్థం A ఏంటి? new character. అంటే నూతనమైనటువంటి గుణశీలం కలిగిన వారిని. In this world, ఈ లోకములో even when we were living in the past, అంటే గతంలో మనం జీవిస్తున్నప్పుడు కూడా the lost people may do good things, but they are filthy rags in the sight of God. నశించినటువంటి ప్రజలైన వారు మంచి పనులు చేయొచ్చు, కానీ దేవుని దృష్టికి అవి మురికి గుడ్డల వలె ఉన్నాయి. Oh, they may look very good in the sight of man, but not in the sight of God. అవి మానవుని దృష్టికి చాలా మంచి పనులుగా కనబడవచ్చు, కానీ దేవుని దృష్టికి అలా కనబడవు. Because there is no spiritual goodness in those people as per Romans 3:12. ఎందుకంటే రోమాపత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ప్రకారము అలాంటి వారిలో ఆత్మ సంబంధమైనటువంటి మంచి ఏది ఉండదు. From the human perspective, they may be good or they may be best deeds. కనుక మానవ దృక్పథంలో చూసినప్పుడు అవి చాలా శ్రేష్టమైనటువంటి కార్యాలని, పుణ్యకార్యాలను అని అనవచ్చు. But God is not accepting them. అయితే దేవుడు వాటిని They are అంగీకరించాడు. filthy rags. అవి ఆయన దృష్టికి మురికి గుడ్డలుగా The ఉన్నాయి. filthiness cannot approach the presence of God. అంచేత అలాంటి అపవిత్రతతో దేవుని సన్నిధిలోనికి But ప్రవేశించలేము. when you are saved, అయితే రక్షణ పొందిన as తర్వాత we read in 2 Peter himself is writing in 1st chapter verse 4, పేతురు రాస్తూ తానే అంటాడు కదా, 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనములో you got a new nature. మీకు నూతన స్వభావం కలిగింది అంటాడు. The new nature produces true holiness. ఈ నూతన స్వభావము నిజమైనటువంటి పరిశుద్ధతను And కలగజేస్తుంది. the new nature will give you a character which is pleasing in the sight of the Lord. ఈ నూతన స్వభావము దేవుని దృష్టికి ఇంపైనటువంటి నూతన నైజాన్ని మనలో The కలిగిస్తుంది. new nature encourages you to pray to that holy God and worship the holy God. ఆ నూతన స్వభావమే పరిశుద్ధుడైనటువంటి దేవునికి ప్రార్థన చేయాలని, ఆయన ఆరాధించాలని మనం A new ప్రేరేపిస్తుంది. faith and new love will be generated in your heart. అప్పుడు నీ హృదయంలో నూతనమైనటువంటి విశ్వాసము, నూతనమైనటువంటి ప్రేమ When పుట్టుకొస్తుంది. you are praying, what you are exhibiting, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం ప్రదర్శిస్తున్నావు? God is going to answer my prayer. ప్రభువు నా ప్రార్థనకి జవాబిస్తాడు. Prayer is an act of faith. God is going to answer me. చూడండి, ప్రార్థన అనేటువంటిది విశ్వాస క్రియ. ఎందుచేతంటే దేవుడు నాకు జవాబిస్తాడని. What is worship?
ఆరాధన It ఏంటి? is an act of love. అది ప్రేమతో So కూడినటువంటి new క్రియ. faith and new love are there in your heart. They are exhibited by through your prayers and worship. అంచేత నీ యొక్క హృదయములో నూతనమైనటువంటి విశ్వాసము, నూతనమైనటువంటి ప్రేమ పుడతాయి. ఇవి నువ్వు చేసే ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా నువ్వు వ్యక్తపరుస్తావు. Oh, this new nature, that is new character we got when we came to the cross. కనుక సిలువ యొద్దకు మనం వచ్చినప్పుడు ఈ నూతన స్వభావము, ఈ నూతన నైజాన్ని మనం పొందాం. We are privileged people. మనం ఆధిక్యత కలిగినటువంటి Oh, ప్రజలు. when we see our past and when we see our present state, మన గతాన్ని మనం చూసినప్పుడు, తర్వాత ప్రస్తుతాన్ని చూసుకున్నప్పుడు, whatever we were doing, they were unholy and filthy. మనము ఇంతకు మునుపు ఏదైతే చేస్తా వచ్చామో అవన్నీ కూడా అపవిత్రమైనటువంటివి, మురికి కార్యాలుగా ఉన్నాయి. And today, అయితే నేడు oh, God has given us a new character, దేవుడు మనకు నూతన నైజాన్ని a ఇచ్చాడు. new name, holy nation. నూతన పేరు పరిశుద్ధ జనము అని మనకు And the పెట్టాడు. fourth name, నాలుగో పేరు peculiar people. దేవుని సొత్తైన లేక వింతైన ప్రజలు. That is, we have a new class or classification. అంటే నూతనమైనటువంటి గుంపుగా దేవుడు మనల్ని చేశాడు. God is telling you are my purchased position and invaluable possession. దేవుడు అంటాడు, మీరు నా సొత్తైనటువంటి ప్రజలు, నేను విమోచించినటువంటి అమూల్యమైన ప్రజలు I అంటాడు. cannot put any price tag on you. You are so valuable. మీరు ఎంత విలువైనటువంటి వారంటే మీకు ధర ఎంత అని నేను చెప్పలేను Not అంటాడు. only that, many times I told you, one of the meanings of this is you are a rare beauty in my sight. చాలాసార్లు మనకు చెప్పాను, దీని యొక్క అర్థం ఏంటంటే నా దృష్టికి మీరు ఎంతో అరుదైన సౌందర్యం కలిగిన వారు. In this world, ఈ లోకంలో people may not love us. ప్రజలు మనం But ప్రేమించకపోవచ్చు. what the Lord Jesus Christ is telling, అయితే యేసుక్రీస్తు ప్రభువారు when ఏమంటున్నారు you come to అంటే, the cross, శిలువ యొద్దకు when వచ్చినప్పుడు, you are washed by the blood of Christ, క్రీస్తు రక్తం చేత నువ్వు కడగబడినప్పుడు God is telling you are my rare beauty. ప్రభు అంటున్నాడు కదా, నా దృష్టికి నువ్వు ఎంతో అరుదైన You are a సౌందర్యం కలిగిన priceless వాడు, possession. నీవు అమూల్యమైనటువంటి సొత్తు. Yeah, same word of Malachi 3:17 is mentioned here. మలాకి 3:17 రాయబడిన అదే మాట ఇక్కడ Oh, రాయబడింది. you are like jewels. మీరు నా కొరకు రత్నముల వంటి Oh, వారు. he paid the high price for that. దాని కొరకే ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి క్రయం చెల్లించాడు. He made us his dwelling place. ఆయన మనలను తన నివాస స్థలంగా చేసుకున్నాడు. God is dwelling holy. God is dwelling in our lives means God has made us holy, because God will not dwell in unholy places. పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనలో జీవిస్తున్నాడంటే మనల్ని పరిశుద్ధులుగా చేశాడు అని అర్థం. ఎందుచేతంటే దేవుడు అపవిత్రమైనటువంటి స్థలంలో నివసించడు. We are precious to him. మనం ఆయనకి ఎంతో అమూల్యమైన That's వారు. why he is protecting us. అంచేతే ఆయన మనం భద్రపరుస్తున్నాడు. So, brothers and sisters, అంచేతే సహోదరి సహోదరులారా, our old situation Peter is writing in these 4 verses. ఈ 4 వచనాల్లో పేతురు మనకు ప్రాచీన స్థితిని గురించి రాస్తాడు. And he is writing about our new position also. తర్వాత మన నూతనమైనటువంటి స్థాయిని గురించి రాస్తాడు. What a wonderful change. అలాంటి అద్భుతమైన మార్పు. Always he protects us. ఎల్లప్పుడు కూడా ప్రభు మనల్ని కాపాడుతుంటాడు. Always he told that I will never leave you. ఆయన ఏమన్నాడంటే ఎన్నడూ మిమ్మల్ని విడవనన్నాడు. The safest place for the sheep is to be near the shepherd. చూడండి, ఒక గొర్రెకి చాలా సురక్షితమైనటువంటి స్థలం ఏంటంటే కాపరికి ఎంత దగ్గరగా ఉంటే అంత శ్రేష్టం. We all know very well. మనందరికి బాగా తెలుసు, When a wolf comes, తొడేలు when వచ్చినప్పుడు, a tiger comes, లేక పెద్ద పులి వచ్చినప్పుడు it will never feel fear at the sheep. ఆ గొర్రెలు మరి చూసి భయపడదు. Yes, it will come against the sheep. అది గొర్రెలకు పైన దాడి But చేసినట్టు why వస్తుంది. will it runs away? అయితే ఎందుకు పారిపోతుంది? It will fear the shepherd, not the sheep. Remember that. జ్ఞాపకం ఉంచుకోండి, గొర్రెలను చూసి భయపడదు కానీ ఆ కాపరిని చూసి భయపడుతుంది. So when we are near the shepherd, you are safe. కనుక కాపరికి దగ్గరగా ఉంటే నీకు క్షేమం. The enemy, Satan, will never fear you and me. చూడండి, సాతానుడు శత్రువు నిన్ను నన్ను చూసి ఎన్నడు భయపడు. A wolf will never fear. A tiger will never fear by seeing the sheep. చూడండి, తొడేలు గాని ఒక పులి గాని ఆ గొర్రెలను చూసి భయపడదు. Rather, it will be very happy. I got some prey. ఇక దానికి బదులుగా నాకు ఎర దొరికిందని ఎంతో సంతోషిస్తుంది. But the moment when it sees the shepherd near the sheep, అయితే ఏ క్షణాన్నైతే ఆ గొర్రె దగ్గరే కాపరి ఉన్నట్టు చూస్తుందో, by seeing the shepherd, it will fear. ఆ కాపరిని చూసి పారిపోతుంది. Then it will run away. అది పారిపోతుంది. So the safest place is you and I must be very near the shepherd. Then only we will be safe. కనుక చాలా సురక్షితమైనటువంటి స్థలము నీకు నాకేంటంటే కాపరికి దగ్గరగా ఉండడం, అది మనకు We క్షేమం. are peculiar people. మనం ఎంతో వింతైన ప్రజలు. Our class is a new classification. ఇప్పుడు మనం నూతనమైనటువంటి గుంపుగా మనం ఏర్పరచబడ్డాం. When we are so precious to him, he will be always near us. చూడండి, ఆయనకి ఎంతో అమూల్యమైన
ఇష్టమైన వారం గనక ఆయన ఎప్పుడు మనకు దగ్గరగా ఉంటాడు. Today we are leading a victorious life means it is not because of our abilities, because he is with us. చూడండి, ఇది నా విజయవంతమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామంటే మన సామర్థ్యాలను బట్టి కాదు, కానీ ఆయన మనకు సమీపంగా ఉండి నడిపిస్తున్నాడు Today కాబట్టి. Satan is not pounding upon us just because of the shepherd, not because of our strength. చూడండి, ఇది నాని సాతానుడు మనపై పడి దాడి చేయట్లేదంటే మనకున్నటువంటి బలాన్ని బట్టి కాదు, కానీ మనకున్న కాపరిని బట్టి. So what were we? కనుక మనం ఏమై ఉండినాము, And what are we today? ప్రస్తుతము మనం ఈ దినాన్ని ఏమై ఉన్నాము, And finally, చివరిగా why are we here? ఎందుకు మనం ఇక్కడ ఉన్నాము, That is also he is writing. ఆ విషయాన్ని కూడా రాస్తాడు. In chapter 2, 2వ అధ్యాయము there he is writing. అక్కడ రాస్తాడు. So to declare the we are a అంటాడు, chosen generation. ప్రచురం చేయి గుణాత్ 9వ వచనములో To show forth the verse 9 in English, last part. To show forth the praises of him who hath called you out of darkness into his marvelous light. 9వ వచనము, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినవాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. Why we are here? ఎందుకున్నాం ఇక్కడ? To show forth the praises of him who has called us from darkness to his marvelous light. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచినటువంటి ఆయన గుణాతిశయములను ప్రచురం చేసే దాని కొరకు, To declare the truth about our Savior. మన రక్షకుని గురించినటువంటి సత్యాన్ని మనం ప్రకటించడానికి, To vocally. అంటే మన యొక్క మాటల ద్వారా Declare what he has done. ఆయన ఏం చేశాడో ప్రచురించేయాలి. His excellencies and his good qualities. ఆయనలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి గుణాలని, ఆయనలో ఉన్నటువంటి సద్గుణములను You and ప్రకటించాలి. I are here in this world to declare to the dying world the qualities of the Lamb of God. ఇది నాని నీవు నేను కూడా ఈ భూమి మీద ఎందుచేత ఉన్నామంటే ఆ మరణించినటువంటి ఆ గొర్రెపిల్ల యొక్క సుగుణాలని మనం తెలియజేసే దాని కొరకే, Vocally with words. మనము మాటల ద్వారా తెలియజేయాలని. What does it mean? దాని అర్థం ఏంటి? If you are a born again child of God, you cannot be silent. నువ్వు తిరిగి జన్మించినటువంటి దేవుని బిడ్డవైతే నువ్వు మౌనంగా ఉండజాలు. There are many silent and many secret believers. చాలా మంది మౌనంగా రహస్యంగా ఉండే విశ్వాసులు ఉంటారు. Oh, they are the children. వారు పిల్లలు, They are having life, వాళ్ళకి ప్రాణం ఉంది, but they are not talking. అయితే మాట్లాడరు. No father will be happy by seeing such child. అలాంటి పిల్లలను చూసినప్పుడు ఏ తండ్రికి ఆనందం ఉండదు. They are fed by the father. తండ్రి చేత పోషించబడుతున్నారు, And the father has given birth to them. ఆ తండ్రి వాళ్ళకి They జన్మనిచ్చాడు, are having life, వాళ్ళలో ప్రాణం ఉంది, but they never open their mouth. అది ఎప్పుడు నోరు తెరవరు, They are dumb. వారు మూగవాళ్ళుగా ఉంటారు. Which father will be, which mother will be happy by seeing such children? అలాంటి పిల్లలను చూసినప్పుడు ఏ తల్లి తండ్రి Today సంతోషిస్తారు. many secret believers are there like that. ఇది నాలో చాలా మంది అలా రహస్యమైన But విశ్వాసం. what Peter is writing? అయితే పేతురు ఏం రాస్తున్నాడు? Declare the praises of God, what he has done in your life. నీ జీవితంలో దేవుడు ఏదైతే చేసినాడో ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురం చేయమంటాడు. Demonstrate it through your life also. నీ జీవితం ద్వారా కూడా ప్రదర్శించి Not చూపించమంటాడు. only vocally but visibly also. కేవలం మాటల ద్వారా మాత్రమే కాదు, కనబడే రీతిగా Oh, when చూపించాలి. you are having a pure walk, that worship will be a powerful worship. ఎప్పుడైతే నీ జీవితంలో పవిత్రమైనటువంటి నడకుంటుందో నువ్వు చేసేటువంటి ఆరాధన ఎంతో శక్తివంతమైనది ఉంటుంది. Brothers and sisters, సహోదరి సహోదరులారా, this morning hour, ఉదయకాలం we have come to the house of God. మనం దేవుని ఇంటికి వచ్చాం. Now we have seen what was our past. మనం చూసాం మన గతం ఎలాగుండింది Our అని. past was so dark, we were in darkness. మన గతము చాలా చీకటిమయంగా ఉండింది, మనం అంధకారంలో ఉండినామని. And our past was despised past, we were not a people, we are outcasts. మన యొక్క గతం చూసినప్పుడు తృణీకరింపబడిన స్థితిలో ఉండినాము, మనం ప్రజగా కాక వెలుపల ఉన్నటువంటి వారంగా ఉండినాం. We were unworthy of mercy of God, that was, our past was deadly past. తర్వాత మనము మరణ పాత్రలుగా ఉన్నటువంటి వారమి, కరుణ కనికరాన్ని పొందలేని స్థితిలో ఉండినాం. But when we came to the cross, అది సిలువ యొద్దకు మనం వచ్చినప్పుడు the Lord made us a chosen generation, means a new creation. ప్రభు మనల్ని ఏర్పరచబడినటువంటి వంశంగా చేశాడు, అంటే నూతన సృష్టిగా He చేశాడు. made us royal priesthood, means he brought us into a new communion, fellowship. We can approach God anytime, unlike the priests of the old. రాజులైన యాజక సమూహంగా రెండోదిగా చేశాడంటే నూతనమైనటువంటి సహవాసాన్ని దేవునితో ఇచ్చాడు. పాత నిబంధనలు ఉన్నటువంటి యాజకులతో భిన్నంగా మనం ఎప్పుడైనా కూడా దైవ సన్నిధిలోనికి వెళ్ళగలం. The third name, holy nation, he has given us a new character. తర్వాత మూడో పేరు పరిశుద్ధ జనము, నూతన నైజాన్ని మనకిచ్చాడు In the ఆయన. past life, holiness was a very allergic word to us. గత జీవితంలో చూసినప్పుడు మనకి పరిశుద్ధత అనే మాట వింటేనే చిరాకు అనిపించేది. Today it is not like that. అయితే ఇది నాన్న అలా కాదు. God is calling you and me holy people. ఇది నాన్న ప్రభు నిన్ను నన్ను పరిశుద్ధ జనంగా పిలుస్తున్నాడు. And not only that, he is calling us with the fourth name, peculiar people. అదే కాదు, నాలుగో పేరు
తన సొత్తైన వింతైన జనం అంటాడు. As a new class God has made us. అంటే నూతనమైనటువంటి ఒక తెగగా ఒక గుంపుగా మనం So చేశాడు ఆయన. what to do? దానికి ఇప్పుడు ఏం As a చేయాలి? response to what all the Lord has done, translated us from the past state to the present state. కనుక ప్రభు చేసిన దాని అంతటిని అంటే గత స్థితిలో నుంచి ప్రస్తుత స్థితిలోనికి మనం మార్పు చెందింపజేసిన దాన్ని బట్టి Visibly you have to praise the Lord and vocally you have to praise the Lord. నీవు కనబడేటువంటి విధానములో దేవుని స్తుతించాలి, అంతేకాదు మాటల ద్వారా కూడా By ప్రభువును seeing your స్తుతించాలి. life, yes, people must praise the Lord. నీ జీవితాన్ని చూసినప్పుడు ప్రజలు ప్రభుని స్తుతించాలి. And even through your voice. తర్వాత నీ స్వరం ద్వారా So కూడా. this morning we have gathered in the house of God to tell very openly the praises of the Lord who brought us from the darkness to his marvelous light. అంచేత ఉదయకాలం ప్రభు సన్నిధిలో మనమందరం కూడి వచ్చాం. ఎందుచేతంటే బాహటంగా ప్రచురించే దాని కొరకే చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించినటువంటి ఆయనకు స్తుతులను మనం ప్రచురం చేయడానికి. So if you are translated like that, కనుక అలాంటి మార్పు నీ జీవితంలో కలిగి ఉంటే don't keep quiet. మౌనంగా ఉండొద్దు. Don't be a dumb child of God. దేవుని బిడ్డగానే మూగవాడిగా ఉండకూడదు. And don't be a secret believer. రహస్య విశ్వాసిగా ఉండవద్దు. Openly tell loudly, joyfully, the Lord has done this in my life. ఎంతో బాహాటంగా సంతోషంతో మాటలతో చెప్పు, ప్రభు నా జీవితంలో ఈ గొప్ప కార్యం చేశాడని. My past was dark, today it is so illuminating. గతము చీకటితో ఉండింది, ఇది నా వెలుగుతో I నిండిపోయింది. was an unholy person, today Lord you made me holy. నేను అపవిత్రుడుగా ఉండినాను ప్రభా, ఇది నన్ను పవిత్రుడుగా చేసావు. It is only because of your grace and ఇది mercy. కేవలం నీ కృప కనికరాలను బట్టి. Praise the Lord and also worship the Lord. కనుక ప్రభుని స్తుతించి ఆరాధించు. Don't be silent. మౌనంగా ఉండొద్దు. Loudly, బిగ్గరగా ఆరాధించు. joyfully. సంతోషంతో. May God help us. ప్రభు మనకు సాయం. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.